హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష నాగా. ఇవాల్టి వీడియోలో గార్డెన్ మేకోవర్ ఏంటో చూసేద్దాము. పైనుంచి ఇలాగా పాత బూజు కర్రలో ఉన్న చెక్కలు, మాప్ స్టిక్ కర్రలు, అలాగే వైపర్ ఉన్న కర్రలు అవన్నీ కూడా తీసుకొని పైనుంచి హ్యాంగ్ చేసి, పైన ఇంకో బాల్కనీ ఉందన్నమాట. ఆ బాల్కనీలోంచి వైర్ తోటి ఇవన్నీ ఫస్ట్ స్టిక్స్ అయితే హ్యాంగ్ చేసాము. దీనికి ఆఫ్ కోర్స్ మా టీమ్ ఈనా అండ్ ప్రణవ్ చాలా హెల్ప్ చేశారు. ముగ్గురం కలిసి మొత్తానికి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసామండి. సో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ థీమ్ తీసుకున్నాను. ఏది కొనకూడదు అని అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట. అందుకని ఉన్న వాటితోటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది దాదాపు ఒక 10 days ఒక అంతర్మథనం జరిగింది నాలో. దాని అవుట్పుట్టే ఈ వీడియో అనమాట. అయితే నా దగ్గర నేను ఇవన్నీ దాచిపెడుతూ ఉంటాను. అయితే ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఏ మజ్జిగో పట్టుకెళ్ళి పడేయచ్చులే అన్నట్టుగా అనుకుంటాను. సో ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. బిందు బాటిల్స్, అలాగే మినరల్ వాటర్ బాటిల్స్, కోకోకోలా బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా ఉన్నాయి. వాటిని ఎలా రీయూజ్ చేయాలి ఏంటి అన్నదాన్ని ఆలోచించి జాగ్రత్తగా కొన్ని రెక్టాంగులర్గా, అంటే కొన్ని హారిజాంటల్గా, కొన్ని ఏమో వర్టికల్గా హ్యాంగ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాను అనమాట. డైరెక్ట్గా ఎల్లో పెయింట్ వేస్తే బాగుండదు కాబట్టి ఫస్ట్ ప్రైమర్ అయితే వైట్ పెయింట్ వేశాను, దాని మీద ఎల్లో పెయింట్ వేశాను. సో ఈ వీడియో అంతా కూడా, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా నాకు అవ్వడానికి 20 days అయితే పట్టింది. 20 days కష్టాన్ని నేను ఇంత చిన్న వీడియోలో అకామిడేట్ చేస్తున్నానంటే వావ్ అనిపిస్తోంది నాకు. నిజంగా ఇలా అయిపోతే బాగుండు కదా అని. సో చూస్తున్నారు కదా, అన్నిటికీ అయితే డ్రైన్ హోల్స్, అలాగే హ్యాంగ్ చేయడానికి హోల్స్, అలాగే ఎక్కడైనా మనకి ఇంకెక్కడైనా హోల్స్ కావాలి అనుకుంటే అక్కడ అన్ని చోట్ల కూడా హోల్స్ పెట్టాను. 2 ఆయిల్ బాటిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. వాటిని భలే డిజైన్ చేశానులేండి. వీడియో ఎండింగ్ వరకు మాత్రం చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మూతలకి అన్నిటికీ కూడా నేను మీకు ఇదివరకు పిచ్వాయి కవ్ వీడియో ఒకటి DIY పెట్టాను కదా, అది కూడా ఈ ప్రాజెక్ట్తో కలిపే చేశానమాట. వాటికి కూడా ఒకటేసారి ఫస్ట్ వైట్ పెయింట్, తర్వాత ఎల్లో పెయింట్ వేసి అన్నీ ఇలాగా ఆరబెట్టుకుని, ఒక బాల్కనీ అయితే ఒక 1 month వరకు దాదాపుగా ఇలా అల్లకల్లోలంగా ఉంది. ఆ తర్వాత ఒక పాత బకెట్ తీసుకున్నాను, ఒక పాత డస్ట్బిన్, వాడని డస్ట్బిన్ ఒకటి ఉంది, అది తీసుకున్నాను. సో చూస్తున్నారుగా, వైలెట్ బకెట్ అనమాట. వాటన్నిటికీ కూడా మేకోవర్ చేశాను. మట్టి అంతా ముందరే ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి. కోకోపీట్, మట్టి, అలాగే ఆవు పేడ, ఎండిపోయిన ఆవు పేడ అంతా కలిపి ఒక బస్తాలోకి అయితే ఎత్తి పెట్టుకున్నాను. ఇదిగో ఈ బకెట్ నిండా ఉన్నవి ఈ బకెట్ నిండా ఉన్న సామాన్ అంతా కూడా నేను మొత్తం కంప్లీట్గా వాడేసాను అనమాట. సో ఇంట్లో ఉన్న చెత్త అంతా క్లియర్ అయిపోయింది, నా గార్డెన్ కూడా బాగుపడింది. కానీ దాని వెనకాల 1 month కష్టం అయితే ఉంది. ఇవి ఆరిపోయిన తర్వాత బాగా లక్కీగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఆరిపోయాయి, గబగబా ఆరిపోయాయి. కానీ ఎల్లో పెయింట్ ఆరడానికి ఒక 2 days అయితే తీసుకుంది. దాంట్లో ఫస్ట్ ఎండుటాకులు వేసాను అనమాట. ఆకులు రాలే కాలంలో ఈ ఆకులన్నీ ఒక కవర్లో కలెక్ట్ చేసుకున్నాను. ఇంటి ముందు అలాగే వీధంతా కూడా బోల్డ్ చెట్లు పెద్ద ఉన్నాయి కాబట్టి నాకు ఆకులు పెద్దగా ప్రాబ్లం అవ్వలేదు. సో అడుగున రాళ్ళు అవి పెట్టే బదులు ఇవి న్యాచురల్గా కంపోస్ట్ అవుతూ ఉంటాయి కింద నుంచి కాబట్టి డ్రైన్ హోల్స్ దగ్గర అక్కడ అంతా అడుగున కూడా మొత్తం ఇలా డ్రై లీవ్స్ వేసేసుకున్నాను. దాని మీద మట్టి ఫిల్ చేసుకున్నాను అనమాట. అంటే ఇది కోకోపీట్ లైట్ వెయిట్ ఉండాలి మళ్ళీ, ఎందుకంటే హ్యాంగ్ చేస్తున్నాను. అలాగే డ్రైనేజ్ బాగా ఉండాలి. మొత్తం మట్టి నింపేస్తే డ్రైన్ సరిగా అవ్వదు వాటర్ మనకి, కాబట్టి కోకోపీట్ కలిపాను, మట్టి కలిపాను. సో ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రపోర్షన్స్ తీసుకున్నానండి. వాటర్ మాత్రం భలే డ్రైన్ అయిపోతుంది, ఎక్కడ క్లాగింగ్ లేదనమాట. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత వాటి మీద ప్యాటర్న్ వేయడం మర్చిపోయాను, మట్టి నింపేశాను ఫస్ట్ ఆత్రం కొద్దీ. తర్వాత ప్యాటర్న్ వేద్దాము, ఇలా ప్లెయిన్గా బాగాలేదని చెప్పి ఒక ఇయర్బడ్ తీసుకుని ఎక్రైలిక్ పెయింట్ తీసుకున్నాను. నా దగ్గర DIYs అవి చేస్తూ ఉంటా కాబట్టి ఇవన్నీ రెడీగా ఉన్నాయండి నా దగ్గర. కాబట్టి ఎల్లో పెయింట్ మాత్రం కొన్నాను, ఎల్లో పెయింట్ వేసినది మాత్రం కొన్నానండి, మిగతావి ఏవి కొనలేదు. వీటితోటి ఇయర్బడ్ తీసుకుని చిన్న ప్యాటర్న్ అలాగా. నేనేమనుకున్నానంటే ఫస్ట్ మైండ్లో నాకు హనీబీ ప్యాటర్న్ కావాలి, మొత్తం థీమ్ అంతా కూడా హనీబీ థీమ్ ఉండాలి, ఒక పోకా డాట్ అంటే ఇలా డాట్స్ ఉండే థీమ్ కావాలి అనుకున్నాను అనమాట. దాని ప్రకారంగానే నేను నా కలర్స్ అన్నవి చూస్ చేసుకున్నాను. నాకు ఎల్లో కలర్ చాలా ఇష్టం. నా వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. పిచ్వాయి కవులో కూడా నేను ఎల్లోనే మేజర్ డామినేటింగ్ కలర్ తీసుకున్నాను కాబట్టి దీనికి కూడా నేను ఎల్లోనే తీసుకున్నాను. హనీబీ ప్యాటర్న్ అని చెప్పాను కదా, అందుకని అలాగా బ్లాక్ తీసుకున్నాను అనమాట. దానికి కాంబినేషన్ కింద మంచి కాంట్రాస్ట్ కలర్ భలే ఎలివేట్ అయింది. ఇవన్నీ ఎక్రైలిక్ కలర్ మనకి ఫాస్ట్గానే ఆరిపోతుంది. ఫస్ట్ దానికి పెట్టి మిగతా లాస్ట్ అయ్యేసరికి ఇవన్నీ కూడా ఆరిపోతాయి కాబట్టి ఇది నాకు పెద్ద ప్రాబ్లం కాలేదు మట్టి నింపాక పెట్టడానికి కూడా.
మిగతా వాటికి కూడా ఈ మినరల్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇవి హ్యాంగ్ చేద్దామని ముందరే అనుకున్నాను. సో అందుకని హ్యాంగింగ్కి హోల్స్ అన్నీ పెట్టుకుని ఆ ఉన్న ప్యాటర్నే సెల్ఫ్ ప్యాటర్నే ఊరికి అలా గీతలు గీసాను అనమాట వీటి మీద. అయితే వీటిల్లో నేను టర్టిల్ వైన్, మాకు తెలిసిన ఆంటీ దగ్గర టర్టిల్ వైన్ ఒక 4 చిన్న చిన్న కొమ్మలు తెచ్చాను. వాటిని అలా ప్రాపగేట్ చేస్తూ వీటిలో నింపాలన్నమాట. సో నాకు ఇంకొక గోల్ ఏం పెట్టుకున్నానంటే ఒక్క మొక్క కూడా కొనకూడదు ఈసారి. కొనకుండా ఏదో ఒకటి గ్రీనరీ మన బాల్కనీలో పెంచాలి అన్నది టార్గెట్ పెట్టుకున్నానండి. సో ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ని ప్రాపగేట్ చేస్తూ, అలాగే నాకు తెలిసిన ఆంటీ దగ్గర చిన్న స్పైడర్ ప్లాంట్ అంటారు కదా దాన్ని, ఆ స్పీషీస్లోనే దానిలో రకరకాల పేర్లు ఉంటాయి అనుకోండి. నేను ఇంకా అంత థరోగా ఏమీ డీప్గా అంత నాలెడ్జ్ లేదు. సో స్పైడర్ స్పీషీస్ ఒకటి, మనీ ప్లాంట్ ఒకటి, టర్టిల్ వైన్ ఒకటి. సో బేసిక్గా ఈ మూడింటిని వీటిల్లో ప్రాపగేట్ చేయడానికి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట. మనీ ప్లాంట్ కూడా ఆకులు అన్నీ కూడా నీళ్ళల్లో వేసి నేను ప్రాపగేట్ చేస్తూ ఉన్నాను. సో అవి నాకు బాగా యూజ్ అయ్యాయి. అండ్ హ్యాండ్ వాష్ బాటిల్ కూడా ఇలాగ డబుల్ సైడ్, సో హ్యాంగ్ చేస్తే 2 సైడ్స్ కనిపించేటట్టు ఇలాగ 2 వైపులా కళ్ళు నోరు వేశాను. వీటి మీద నా దగ్గర ఆల్రెడీ విగ్లీ ఐస్ ఉన్నాయన్నమాట. సో ప్రణవ్ యూకేలో వాడుకున్న ఆర్ట్ కిట్ ఏదైతే ఉందో, వాడి స్కూల్ కోసం కొన్న ఆర్ట్ కిట్ ఏదైతే ఉందో, నేను కూడా ఎక్కడికి ట్రావెల్ చేసి నవ్వు మాత్రం నాతో పాటు ఉంటాయి కంపల్సరీగా. దేవుడివి ఆర్ట్ కిట్ కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. వాటిల్లోవి నాకు ఇప్పుడు అన్నీ బాగా యూజ్ అయ్యాయి చాలా మటుకు. ఈ విగ్లీ ఐస్ కూడా ఆ కిట్లోవే. సో ఈ విగ్లీ ఐస్ పెట్టాను సో దట్ లైవ్లీగా ఉంటుంది చూడడానికి మొహము. అలాగే చుట్టూరా వైట్ అక్రైలిక్ పెయింట్తో కూడా మళ్ళీ ఐబాల్ ఫీల్ వచ్చేటట్టు అది కూడా చేశాను. చిన్న నాలిక పెట్టాను అనమాట. సో ఆల్ స్మైలీస్, కంప్లీట్గా స్మైలింగ్ ప్యాటర్నే తీసుకున్నాను అన్నిటికీ కూడా. అండ్ మనీ ప్లాంట్ కుండీలు ఉన్నాయి కదా, వాటికి కూడా మళ్ళీ ఒక కోట్ వైట్ పెయింట్ వేసి దాని మీద ఎల్లో పెయింట్ వేసి రెడీ పెట్టుకున్నాను. అండ్ ఇవి అయితే హ్యాంగ్ చేయాలి కదండి, ట్వైన్ తీసుకుని చేసుకున్న హోల్స్లోంచి ఒక 2 ఇటు అటు. ఫస్ట్ అయితే 4 స్ట్రింగ్స్ కావాల్సి వస్తాయేమో అనుకున్నాను, కానీ ప్రస్తుతానికి 2 స్ట్రింగ్స్ సరిపోతున్నాయి. ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది మనకి సాయిల్, కోకోపీట్ ఉండడం వల్ల నాకు అడ్వాంటేజ్ అయిందనమాట. సో ట్వైన్ తోటి 2 వైపులా అయితే కట్టాను. ఇవన్నీ ఆ కర్రలకి మనం హ్యాంగ్ చేసేసుకోవాలన్నమాట. ఎలా హ్యాంగ్ చేసుకున్నాను, ఏ ప్యాటర్న్లో ఏంటి అన్నది మీరు చూడండి, వీడియో చివరి వరకు చూడండి తప్పకుండా. అండ్ అఫ్ కోర్స్ మీకు ఐడియా నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. అండ్ ఆ తర్వాత బకెట్ తీసుకున్నాను కదా, పాత బకెట్ అన్నది. ఈ పాత బకెట్కి కూడా నేను ఏం చేశానంటే ప్రణవ్ ఆర్ట్ కిట్లోది మళ్ళీ ఈ స్పాంజ్ స్టిక్ లాంటిది ఒకటి ఉంది. సో దీంతో డాట్స్ థీమ్ తోటే వెళ్తున్నాను కదా, దీనికి పెద్ద డాట్స్ పెడదామని చెప్పి అనుకున్నాను. సో ఈ స్పాంజ్ది ఏదైతే ఉందో ఫస్ట్ దాంట్లోకి అక్రైలిక్ కలర్ అబ్జర్వ్ అవ్వడానికి దానికి టైం పట్టిందనమాట. ఒక 2-3 డాట్స్ పెట్టే వరకు అది కొంచెం టైం తీసుకుంది, కానీ బ్యూటిఫుల్గా వచ్చిందండి. ఇది మాత్రం నాకు చాలా హైలీ సాటిస్ఫైడ్ అనమాట. అండ్ నాకు థీమ్ అంతా కూడా అనుకున్నట్టు బాగా కుదిరింది. సో ఈ బకెట్ మీద పెట్టుకున్నాను. అలాగే పాత డస్ట్బిన్ ఒకటి ఉంది, దానికి కూడా వైట్ పెయింట్ ఎల్లో పెయింట్ వేసి పెట్టుకున్నాను. దానికి కూడా ఇలాగే పోకా డాట్స్ పెట్టుకున్నాను. సో దట్ హనీ బీ ప్యాటర్న్ అంతా ఎక్కడ చూసినా కూడా ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉండాలి. మధ్యలో కొంచెం వైట్ కూడా వదిలానండి. 2-3 కుండీలు ఇదివరకు కొన్నవి వైట్ ఉన్నాయి, ఆ వైట్ కూడా ఉంచాను అనమాట. ఎందుకంటే నా గార్డెన్లో రకరకాల కలర్స్ ఉన్నాయి, సో వైట్ కూడా ఉంచాలి అని చెప్పి దాన్ని అలాగే వైట్ వదిలేశాను. రెడ్, వైలెట్, ఎల్లో, కోర్స్ ఎల్లో ఇప్పుడంతా డామినెంట్ కలర్ అనుకోండి నా బాల్కనీ గార్డెన్లో. మా గార్డెన్ బేసిక్గా బాల్కనీలో ఎండ ఎక్కువ రాదండి. సో ఎండ అక్కర్లేని మొక్కల్ని మాత్రమే నేను చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇలాగ మొత్తం పోకా డాట్స్ పెట్టేశాను, చాలా అందంగా ఉంది. నేకెడ్ ఐకి ఇంకా చాలా బాగుందన్నమాట, విజువల్ అయితే చాలా బాగుంది. ఇంకా తర్వాత 2-3 డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ట్రై చేశాను. కొన్ని రెక్టాంగిల్ బాక్సెస్ తోటి, రౌండ్ బాక్సెస్ తోటి. అవి కూడా ఎందుకు పడేయాలి, సో దట్ ప్లాస్టిక్ ఇంట్లోంచి బయటికి వెళ్లకుండానూ ఉంటుంది, నేనేదో ఒకటి నా కళ్ళ ముందు గ్రీనరీ పెంచుకున్నట్టు ఉంటుంది, చిన్న క్రియేటివ్ వర్క్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పి ఇలాగైతే కోక్ బాటిల్స్ని ఇలా రెక్టాంగులర్ బాటిల్ లోకి హోల్ చేసి పైన మూత పెట్టేశాను అనమాట, డబ్బాలోకి దూర్చి. అండ్ ఇంకొక స్క్వేర్ డబ్బా ఉంటే దీని మీద చిన్న హట్ ఫీలింగ్ వచ్చేటట్టు చేసి టెర్రస్ గార్డెన్ అనమాట. సో మినీ టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్తో ఇది తీసుకున్నాను. సో కల్చరల్ టచ్ వచ్చేటట్టు, ఎథనిక్గా ఉండేటట్టు ముగ్గులు వేశాను. దానిపైన ఈ రెక్టాంగిల్ బాక్స్ మనకి చాలా ఉంటాయి కదండి, మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు అప్పుడు ఉండే ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా,
సో వాటిని ఇలాగైతే అరేంజ్ చేశాను. చెప్పాను కదా, ఏ కుండీ కొనకూడదు, కానీ మొక్కలు పెంచుకోవాలి, మొక్కలు కొనకూడదు. అందుకని ఇలా చేశాను. అండ్ ప్లాస్టిక్ టైస్ ఉన్నాయి నా దగ్గర, ఈయన వైర్లకి వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ ప్లాస్టిక్ టైస్ని తీసుకుని పెట్టేశాను. ఫస్ట్ స్క్రూస్ పెడదాం అనుకున్నాను, కానీ టైస్ పెడితే ఈజీ అని చెప్పి టైస్ పెట్టేశాను అనమాట. హోల్స్ పెట్టుకున్నప్పుడు 2 కరెక్ట్గా పెట్టుకుని దాని ప్రకారం రెండిటికి కలిపి హోల్ పెట్టుకున్నాను. సో స్క్యూవర్స్ ఉంటాయి కదండి, అది వేడి చేసి స్టవ్ మీద హోల్స్ పెట్టేశాను అనమాట. అది ఈజీగా అయిపోయింది. యాక్చువల్గా వీడియో రికార్డ్ చేయడం కుదరలేదు. ఇంత పనిలో హడావిడిగా, అంటే మొత్తం డే ఇన్ డే అవుట్ కంప్లీట్గా ఇదే పని మీద ఆక్యుపైడ్ ఉన్నాను ఒక 1 మంత్ అయితే. సో అందుకని నాకు అది వీడియోస్ ఎడిట్ చేయడం కుదరలేదు వేరేవి. సో మధ్యలో వీడియోస్ గ్యాప్ రావడానికి కూడా అదే రీజన్ అనమాట. ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ వల్ల ఆ మాత్రం సాక్రిఫైస్ ఓకే అనిపించింది నాకు. సో మధ్య మధ్యలో కొన్ని వీడియోస్ రికార్డ్ చేయడం కూడా మిస్ అయ్యాను. ఈ పెయింట్ వేయడం అవన్నీ కూడా మిస్ అయిపోయాను అనమాట. సో టైంకి ఫోన్ పక్కన ఉండకపోవడం, ఛార్జింగ్ లేకపోవడం అలా అయింది. వీటిల్లో కూడా ఎండుటాకులు వేసి దాంట్లో మట్టి వేసేసాను. సో టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్, మినీ టెర్రస్ గార్డెన్ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బ్యూటిఫుల్. రోజు మార్నింగ్ లేవగానే, అలాగే పడుకోవడానికి వెళ్ళే ముందు రాత్రి చూసుకుని వెళ్తానండి. భలే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఈ వైర్ ఏదైతే ఉందో ఇది కూడా కొనలేదు, ఇది బయట చెట్టు మీద ఊరికే అలా హ్యాంగ్ అవుతుంది అనమాట. ఇదేంటంటే ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ వైర్, ఇంటర్నెట్, ఎయిర్టెల్ అని కాదు, బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వైర్ అనమాట. ఎవరో అంతకుముందు వాడుకుని వదిలేసిన ఒక వైర్ చుట్ట మొత్తం అక్కడ ఊరికే అలా పెట్టుంది, చెట్టుకి హ్యాంగ్ అవుతూ ఉందన్నమాట. సో కటింగ్ ప్లేయర్తో ఈయన వెళ్ళి తీసుకొచ్చారు. కోర్స్ నేను చేసే పనులకి, రాత్రి పగలు చేసి కష్టపడి చేసే పనులకి పాపం ఈయన వాలంటీర్ చేస్తూ ఉంటారు మధ్యలో హెల్ప్ చేయడానికి. వెరీ నైస్ ఆఫ్ హిమ్, థ్యాంక్ యూ ఏమండి. సో ఇలాగా మరి అవి హ్యాంగ్ చేయాలి కదా కట్టినవన్నీ, ఆ కర్రకు అన్నీ లైన్గా హ్యాంగ్ చేసుకుంటూ వెళ్తే బాగుండదు. సో దానికి ఒక ప్యాటర్న్ కావాలి. ఆ ప్యాటర్న్ కావాలి అంటే నాకు ఒక స్పైరల్ ప్యాటర్న్ అనుకున్నాను. ఆ స్పైరల్ ప్యాటర్న్ కావాలంటే దాని అన్ని స్పైరల్ రావడానికి పైన ఒక సర్కిల్ కావాలి. సో సర్కిల్ కావాలి అంటే మళ్ళీ నేను ఎందుకు కొనాలి దాన్ని, అందుకని చెప్పి వైర్ తోటి 2-3 వేసేసి దానికి ఇలాగా పురుకోస కట్టామన్నమాట 4 sides. దాని అన్నిటికీ ఫస్ట్ స్పైరల్ ఇలా పక్కన పెట్టి అరేంజ్ చేసుకున్నాము. అన్నీ ఒక హైట్ అనుకుంటూ మెజర్ చేసుకుంటూ దారాలన్నీ ట్వైన్ అలా కట్ చేసుకుని వీటిని ఆ హైట్ అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ ఒక స్పైరల్ వచ్చేటట్టు నీట్గా అరేంజ్ చేసాము. సో వీడియో ఎండింగ్లో చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది ఇది స్పైరల్ అరేంజ్మెంట్ అన్నది. ఇందులో మొక్కలు కూడా నేను ఎలా వేసుకున్నానంటే ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఉంది, ఒక రౌండ్ ప్యాటర్న్ ఉంది. సో రౌండ్ ప్యాటర్న్లోనేమో స్పైడర్ ప్లాంట్ వచ్చేటట్టు, రెక్టాంగిల్ దాంట్లోనేమో మనీ ప్లాంట్ వచ్చేటట్టు. సో ఆ ఐడియాతోటి ఇలాగా ఆల్టర్నేట్గా వేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మూతలు అవన్నీ కూడా ఉన్నాయి, అవి ఏం చేశాను అన్నది నేను మీకు తర్వాత వీడియోస్లో చూపెడతాను. ఫైనల్గా అయితే ఇలా ఇవి 2 అన్నిటికీ పేర్లు ఉన్నాయండి. ఈ పేర్లు అవి ఏంటి అనేది మీరు గెస్ చేయగలరా? నాకు పాటలు, సంగీతం చాలా ఇష్టము. చిన్నప్పుడు మా అమ్మగారు నేర్పించారు. కోర్స్ నేను ఎక్కువ పాడట్లేదు అనుకోండి. వాటన్నిటికీ బదులు వీటికి పేర్లు పెట్టుకున్నాను అనమాట. ఇలాగా అవేంటి అనేది చూపెడతాను మీకు, ఎండ్ ఆఫ్ ద వీడియోకి చెప్తాను వాటి పేర్లు. హింట్ ఆల్రెడీ ఇచ్చేసాను. సో హనీబీ అన్నాను కదా, హనీబీ ప్యాటర్న్ తోటి సో ఇలా ఆయిల్ క్యాన్స్కి హనీబీ లాగా వేసుకుని కళ్ళు అవి వింగ్స్ అవి కూడా ఒక మూతని కట్ చేసి ఇలా అటాచ్ చేసుకున్నాను అనమాట. ఈ అటాచ్ చేయడానికి ఈయన హెల్ప్ చేశారు అగైన్. అండ్ నా దగ్గర విరిగిపోయిన ప్లాస్టిక్ హ్యాంగర్ కూడా ఒకటి ఉంది. సో దాన్ని కూడా పడేదలుచుకోలేదు, దాన్ని కూడా ఒక మధ్యలో టేప్ వేసేసి దాని చుట్టూరా పురుకోస జస్ట్ అలా ముడి వేసి మొత్తం అంతా ఇలాగా దాన్ని చుట్టుకుంటూ వచ్చానన్నమాట. సో ఏదన్నా ఒక పని అంటూ మొదలెడితే ఇది నిజంగా ఒక ప్రాజెక్ట్ అనే చెప్పాలి. పెద్ద ప్రాజెక్టే అయింది. ఒక 1 month కష్టం దీని వెనక ఉంది. ఆ కష్టానికి మీరు దానికి తగ్గట్టుగా రికార్డ్ చేస్తూ చేయడం ఇంకా కష్టం అండి. ఓకే, నా ఇష్టానికి నేను ఏదో చేసుకున్నాను కరెక్టే, కానీ అది రికార్డ్ చేస్తూ మీ అందరికీ చూపెట్టాలి. కొంతమంది అయినా మోటివేట్ అవుతారేమో, కొంతమంది అయినా ప్లాస్టిక్ని రీయూజ్ చేస్తారేమో అన్న ఐడియాతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోని. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. స్పైరల్ అరేంజ్మెంట్ అన్నది ఇలా వచ్చింది. సో మీకు ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ చూపెట్టబోతున్నాను. హౌ బ్యూటిఫుల్ కదా అసలు. గాలి వచ్చినప్పుడు అప్పుడు ఎంత భలే ఉన్నాయి ఇవి. అంతకుముందే ఇలాగ నేను థమ్స్అప్ బాటిల్స్ని వర్టికల్ ప్యాటర్న్లో అలా చేసుకున్నాను, హోల్స్ పెట్టి దాని మధ్యలో అయితే అది కట్టాను. అండ్ ఇది
హనీ బీస్ అనమాట. ఇవి రెండు ఉన్నాయి జంట. మధ్యలోనేమో కోక్ టెన్స్కి కలర్ వేసేసి అవి ఊరికి చైమ్స్ లాగా ఇంకొక రౌండ్ స్పైరల్ చేసి దానికి అలా పెట్టాము. అండ్ చిన్న చిన్న డబ్బాలు అనేటికి ఊరికే చిన్న ప్యాటర్న్ వేసి ఈ రాడ్కి ఈ కర్రకి అలా కట్టాము. ఇదేమో పాత మగ్గుకి రంగు వేసి దానికి కూడా పెట్టాము. ఈ కోక్ బాటిల్స్నేమో ఇక్కడ అరేంజ్ చేశానండి. బచ్చలి అండ్ స్నేక్ ప్లాంట్ ప్రాపగేట్ చేస్తున్నా, అందులో బతికాయి రెండు కూడా. అండ్ ఇవి భలే ఉన్నాయి కదా క్యూట్గా, అబ్బాయి అమ్మాయి జోడి. వీటి పేరు బిళహరి మోహన, వీటి పేర్లు అనమాట. అయ్యో అన్నటి పేర్లు చెప్తాను అని చెప్పలేదు కదా, చెప్తా ఉండండి. ఇవేమో మా హరివిల్లు, 2 హరివిల్లులు అనమాట, 2 ఇళ్ళు. అలాగే ఇవి 2 మష్రూమ్స్ కాన్సెప్ట్లో చేశాను అనమాట. అగరత్తివి లోపల అట్ట డబ్బాలు ఉంటాయి కదా కాటన్వి, వాటి మీద ఊరికే డబ్బాకి పెయింట్ వేసి పైన బోర్లించాను. అండ్ ఇది నా నేమ్ ప్లేట్. సో వెల్కమ్ టు సిరీస్ గార్డెన్. ఇక్కడి నుంచి ఒకసారి ఫైనల్ లుక్ మొత్తం అంతా ఒకటే ఫ్రేమ్లో చూడండి. గాలి వచ్చినప్పుడు అప్పుడు భలే అందంగా ఉన్నాయి అన్నమాట ఇవి చూడడానికి. అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు. కింద నుంచి చూసినా కూడా వ్యూ భలే ఉంది. చూసారా హనీ బీస్ 2 భలే ఉన్నాయి కదా. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట ఇవి. చైమ్స్ కూడా లైట్గా సౌండ్ చేస్తున్నాయి, ఇంకా ఎక్కువ చేయటం లేదు. లోపల యాక్చువల్గా చిన్న ఇనపది ఒకటి కట్టాను అనమాట. ఇదిగోండి ప్రస్తుతానికి ఇది ఇంకా అరేంజ్ చెయ్యక ముందు అనుకోండి, కంప్లీట్గా అరేంజ్ అయిన తర్వాత వేరేలా ఉంది. ఇంకా కొంచెం కరివేరు మొక్క అవన్నీ కూడా వేసాను అనమాట. బచ్చలి ఊరికే ఇలా పాతాను. వీడి పేరు హిందోళం, ఈ మగ్గు పేరు హిందోళం అనమాట. సో అలాగా అరేంజ్ చేసుకున్నాను. టొమాటో పెట్టాను ఇలాగా కొన్ని కంటైనర్స్లో. టర్టిల్ వైన్ ప్రాపగేట్ అవుతుంది. అండ్ ఈ పాండ్స్ డబ్బా కూడా కట్ చేసి అందులో కూడా పెట్టాను. దీంట్లో టర్టిల్ వైన్ ప్రాపగేట్ చేయాలి, ట్యాంగిల్ హార్ట్ కానీ టర్టిల్ వైన్ కానీ. బై ద వే ఇది ట్యాంగిల్ హార్టా టర్టిల్ వైనా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి, చిన్న కన్ఫ్యూజన్ ఉంది నాకు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.